హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ గుడి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గంట 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. దీన్ని తిరుపతి నమూనా ఆలయంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్న ఫీలింగే మనకు కలుగుతుంది. ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మనకి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ గుడి రాత్రిపూట దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. పగల కంటే రాత్రి చూడాల్సినది. ఈ గుడి మీదకు వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి స్లోప్గా ఉండే ఇప్పుడు నేను చూపించే మార్గం, రెండోది మెట్ల మార్గం ఒకటి ఉంది. ప్రధాన ఆలయంలోకి మొబైల్స్ని అలో చేయరు. మొబైల్స్ పెట్టుకోవడానికి అక్కడ కౌంటర్స్ ఉన్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి 100 రూపాయలు, 300, 500 రూపాయల టికెట్లు అక్కడ సౌలభ్యంగా ఉంటాయి. సేవాదళ వాళ్ళు కూడా అక్కడ సేవలను అందిస్తూ ఉంటారు. మీరు చూస్తున్నది మెయిన్ గేట్. దీని లోపల నుంచే మనం లోపలికి వెళ్ళాలి గుడికి. కార్లు, బైకులు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంది. చెప్పుల్ని పెట్టుకోవడానికి మనకి ఇక్కడ కౌంటర్ ఉంది. మనం అక్కడ చెప్పుల్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి బయట ప్రాంగణం. గుడికి వెళ్ళడానికి రైట్ సైడ్ స్లోప్గా ఉండే మార్గం ఉంది. లెఫ్ట్ సైడ్ మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గంలో ఈజీగా మీదకు వెళ్ళవచ్చు. ఎందుకంటే మెట్లు చాలా ఎత్తు తక్కువగా ఉంటాయి. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా ఎక్కవచ్చు. సుమారు 100 మెట్లు దాకా ఉంటాయి. మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు మీదన ఎల్లోగా కనిపిస్తున్న చూడండి, అక్కడ గోవిందనామాలు రాసి ఉంటాయి. వాటిని చదువుకుంటూ మనం నడవచ్చు. ఈ గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే మంచిది. గర్ల్స్ ఖచ్చితంగా చున్నీని వేసుకొని తీరాలి, లేకపోతే లోపలికి వెళ్ళనివ్వరు. స్వామివారి టికెట్ కొంటే దాంతోపాటు స్వామివారి వస్త్రాన్ని ఇస్తారు. దాన్ని చున్నీగా వేసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ చున్నీ మర్చిపోయినట్లయితే. స్వామివారి దర్శనం అయిన తర్వాత మగవాళ్ళకి పంతులు గారు స్వామివారి వస్త్రాన్ని మెళ్ళవేయడం నేను చూశాను. మెట్లెక్కి మీదకి వెళ్ళిన తర్వాత మనకి లైటింగ్స్తో పాటు వాటర్ ఫౌంటైన్స్ అన్నీ కనిపిస్తాయి. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, టికెట్ కౌంటర్. ఇక్కడే 300, 500, 100 రూపాయల టికెట్లు అమ్ముతారు. అవి కొని మనం లైన్లో ఉండి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారిని సర్వదర్శనం కూడా చేసుకోవచ్చు. ఒకవైపు ఆంజనేయ స్వామి, ఇంకొక వైపు గరుత్మంతుడు 40 అడుగులు ఉంటారు. చూడండి, ఇక్కడే వినాయకుడి గుడి ఉంది. మనం వినాయకుడిని మొదట దర్శించుకొని క్యూ లైన్లోకి వెళ్ళాలి. గుడిలోకి సెల్ ఫోన్లు తీసుకువెళ్ళకూడదు. సెల్ ఫోన్ని ఇక్కడే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా కౌంటర్ ఉంది. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు మన మీద వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. క్యూ లైన్లో ఉన్నప్పుడే పక్కనే మనకి హుండీలు కనిపిస్తాయి. వాటిల్లో మనం కానుకలను వేయవచ్చు. రామానుజం వారిని, ఆండాళ్ళ అమ్మవారిని దర్శనం అయిన తర్వాత శ్రీవారి దర్శనం అవుతుంది. స్వామివారిని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. చాలా బాగుంటారు. స్వామివారి విగ్రహం 16 అడుగులు, కిందన పీఠం 2 అడుగులు, మొత్తం 18 అడుగులు ఉంటుంది. స్వామివారి దర్శనం అయిన తర్వాత మనం సెల్ ఫోన్లు తీసుకొని బయటికి వచ్చిన తర్వాత జలనారాయణుని దర్శనం చేసుకోవాలి. కొలనులో ఆదిశేష తల్పం మీద సేదతీరుతూ జలనారాయణుడు మనకు దర్శనం ఇస్తారు. జలనారాయణుని దర్శనం చేసుకునే ముందు అక్కడ 365 ఒత్తులు అమ్ముతూ ఉంటారు. కావాలంటే మనం కొని వాటిని అక్కడ వెలిగించవచ్చు. ఒక 365 ఒత్తుల కట్ట 100 రూపాయలు ఉంటుంది. శ్రీవారి భక్తులకి మనవి అంటూ జలనారాయణుడి గురించి అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూనే ఉంటుంది. నేను కూడా 365 ఒత్తులు తీసుకున్నాను. అగ్గిపెట్టి కూడా వాళ్ళే ఇస్తారు. అది తీసుకొని మెట్లు ఎక్కి అక్కడ వెలిగించడానికి ఒక ధ్వజస్తంభం లాగా ఉంటుంది. దీపాలు వెలిగించడానికి అక్కడే శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి. అక్కడ మనం వెలిగించవలసి ఉంటుంది. 365 ఒత్తులు వెలిగించిన తర్వాత స్వామివారి పాదాలను అక్కడ దర్శనం చేసుకొని మెట్లు దిగి మనం జలనారాయణుడి దగ్గరికి వెళ్ళాలి.
అదిగో స్వామివారి పాదాలు దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం జలనారాయణుడి దగ్గరికి వెళదాము. లైటింగ్ వెలుతురులో ఆ జలనారాయణుని చూడడం అనేది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. కొలను చుట్టూ తిరుగుతూ జలనారాయణుని మనం చూడవచ్చు. వీకెండ్స్లోని పర్వదినాల్లోని భక్తులు ఎక్కువగా ఉంటారు. కొలనులో ఆదిశేష తల్పం మీద సేద తీరుతున్న జలనారాయణుని దర్శనం చేసుకోండి. కొంతమంది భక్తులు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళీ మెట్ల మార్గం ద్వారానే కిందకి దిగిపోవడం జరిగింది. వాళ్ళకి జలనారాయణుని గురించి తెలియదు, అందుకోసం వాళ్ళు దర్శనం చేసుకోలేకపోయారు. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, కొంతమందికైనా ఉపయోగపడుతుంది. ఈ గుడిలో నాకు నచ్చిన విషయం పరిశుభ్రతను బాగా పాటిస్తారు. జలనారాయణ్ణి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత 365 డిగ్రీస్లో వీడియో తీస్తారు. డబ్బులు ఇచ్చి మనం తీయించుకోవచ్చు. ఇక్కడ పెద్ద గంట ఉంది చూసారు కదా, అక్కడే టాయిలెట్స్కి వెళ్ళడానికి బోర్డు అనేది ఉంది. జలనారాయణ దర్శనం అయిన తర్వాత వాటర్ ఫౌంటైన్స్ అన్నిటి దగ్గర మనం ఫొటోస్ తీసుకోవచ్చు. హైదరాబాద్లో దర్శనీయ స్థలాల్లో ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి. తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చేట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.